అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో మనం గేట్ క్రాష్ కోర్సెస్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్రీగా తెలుగులో ఇనిషియల్గా విల్ స్టార్ట్ విత్ COCA, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఈ సబ్జెక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేద్దాం. సో ప్రతి సబ్జెక్టు ఓ 10-15 వీడియోలు మ్యాక్సిమం చేస్తాను గైస్. అండ్ వాటిల్లోనే మ్యాక్సిమం గేట్ ఏదైతే కవరేజ్ ఉంటుందో, అంటే మీకు గేట్లో ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చేవి, రైట్? సో ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తే దెల్ బి ఫ్యూ టాపిక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ వెయిటేజ్. అండ్ డెఫినెట్లీ క్రాష్ కోర్స్ అంటే మీరు A to Z డెఫినెట్లీ మనం ఏదైతే సెమిస్టర్ నేర్పిస్తామో అది నేర్పించలేం. కాబట్టి దేంట్లో అయితే మీకు మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుందో దేని మీద మీరు ఫోకస్ చేస్తే లాస్ట్ 2 monthsలో ఆర్ జస్ట్ రివిజన్ చేసుకుంటున్నా సరే దేని మీద ఫోకస్ చేస్తే మీరు ఎక్కువ మార్క్స్ని గ్రాప్ చేయగలరు, వాటిని కవర్ చేస్తాను. అండ్ గైస్, మీరు ఒకవేళ నేను చూస్తుంటే గత 8 years నుంచి కంటెంట్ చేస్తున్నాను. అండ్ అబౌట్ మై డెడికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంటెంట్ క్వాలిటీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ప్రాబ్లీ కొన్నిసార్లు మీకు ఆడియో బాగుండకపోవచ్చు, వీడియో బాగుండకపోవచ్చు, బట్ నేను చెప్పే కంటెంట్ మాత్రం లాస్ట్ 8 yearsలో ఎప్పుడు ఇట్ హ్యాస్ బీన్ గుడ్. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ దిస్ సిరీస్. తెలుగులో ఇటువంటి సిరీస్ చాలా చాలా రేర్. ట్రై చేస్తున్నాను, కంప్లీట్లీ ఫ్రీగా ట్రై చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తే ఓకే, నాట్ జస్ట్ మీ, బాగుంటే వ్యూస్ బాగా వస్తే మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తారు, మిగతా బ్రాంచెస్ కూడా ట్రై చేస్తారు. తెలుగు కమ్యూనిటీలో మీకు కంటెంట్ గ్రో అవుతుంది. అండ్ అందరికీ బెనిఫిటే కదా. ఓకే, డూ సపోర్ట్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఏం చేయగలిగితే అవన్నీ చేయండి. సో ఇవాళ ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ టు COCA గైస్. ఓకే, అగైన్ నేను ఈ వీడియోస్ని మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే టైం ఎక్కువ పడేస్తుంది కాబట్టి ఐ విల్ కీప్ ఇట్ రా. మధ్య మధ్యలో పాజ్లు వచ్చినా ఆర్ బ్లాబర్ చేసినా ఇగ్నోర్ దట్, టేక్ ఇట్ యాజ్ అ లైవ్ క్లాస్ ప్రాబ్లీ. ఓకే, నౌ COCA, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. పాజ్ చేయండి అండ్ దీని గురించి, అంటే CO అంటే ఏంటి అండ్ CA అంటే ఏంటి, మీకు తెలిసిందేంటో కమెంట్ చేయండి. ఓకే, ఐ విల్ రీడ్ యూర్ కమెంట్స్ ఆబ్వియస్లీ. అండ్ అంటే మీకు ఒక దిల్ బి అ మార్క్. ఓకే, నాకు తెలిసింది ఇది, ఈ వీడియో తర్వాత నాకు తెలిసింది ఇంత, రైట్? సో కమెంట్ చేయండి. సో బేసికలీ CA, ఏలో A స్టాండ్స్ ఫర్ ఆర్కిటెక్చర్, రైట్? సో మనకి బిల్డింగ్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్లో బిల్డింగ్స్లో వాట్ డస్ ఆర్కిటెక్చర్ మీన్? ఆర్కిటెక్చర్ ఈజ్ ది యాక్చువల్ డిజైన్, రైట్? సో అదేవిధంగా కంప్యూటర్స్కి ద యాక్చువల్ ఇంటర్నల్ డిజైన్ని మనం ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ పార్ట్లో నేర్చుకుంటాం, రైట్? ఆర్గనైజేషన్లో అగైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సంథింగ్ అంటే హౌ డు యూ హ్యాండిల్ దాట్, మేనేజ్ దాట్, ఆపరేట్ విత్ దాట్, రైట్? సో ఆ విధంగా చూసుకుంటే ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే పార్ట్లో విల్ సీ ది నాట్ ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్, బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ కాన్సెప్ట్స్ అట్ హార్డ్వేర్ లెవెల్. నౌ ఈ కోకా అనేది కంప్లీట్లీ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ కాదు గైస్. సో మీరేంటంటే కంప్యూటర్స్ కదా, ఓకే? కంప్యూటర్ అనేది సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి వాడతారు, రైట్? బట్ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హార్డ్వేర్, రైట్? ఈ కంప్యూటర్లో మెయిన్గా మీకు చాలా చెప్పండి. అగైన్ నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్తున్నప్పుడు కంప్యూటర్ అంటే మీరు ఏమనుకుంటారు? లైక్ మానిటరు, కీబోర్డు, మౌసు, CPU, ఈ మొత్తం కలిపి కంప్యూటర్ అనుకుంటారు, రైట్? మొత్తం కలిపి కంప్యూటర్ కాదు. కంప్యూటర్ ఈజ్ సంథింగ్ దట్ కంప్యూట్స్ అండ్ దాట్ కోర్ పార్ట్ ఈజ్ CPUలో ఉన్న ప్రాసెసర్, రైట్? సో ఆ ప్రాసెసర్ ఏంటి? ఇట్స్ అ ఫిజికల్ హార్డ్వేర్ యూనిట్. వాటి మీద మీరు ఇన్స్ట్రక్షన్స్ కోడ్ రన్ చేస్తారు, విచ్ ఇస్ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్ అనేది సాఫ్ట్వేర్ కాదు, రైట్? కంప్యూటర్ ఇస్ ఎ ఫిజికల్ థింగ్ దట్ యూ కెన్ సీ. అవునా కదా? మన ఇంట్లో వీ కెన్ టచ్ అండ్ ఫీల్ ద కంప్యూటర్స్. మీరు చూస్తున్న ఈ వీడియో ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో, దట్స్ అ హార్డ్వేర్, రైట్? ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ టచ్ ఇస్ అ హార్డ్వేర్. సో కంప్యూటర్ ఇస్ అ హార్డ్వేర్. సో ఈ కోకాలో యూ డోంట్ యాక్చువల్లీ రీడ్ అబౌట్ సాఫ్ట్వేర్, ఓకే? కొంత పార్ట్ ఇంప్లిమెంటేషన్స్లో ఎస్ యూ రీడ్ అబౌట్ దాట్, ఇంటరప్ట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఆల్ ఆఫ్ దాట్. బట్ లాజికల్గా నేర్చుకుంటాం. కానీ ఇదంతా కూడా మన ఈ కంప్యూటర్ ఇంజనీర్స్ ఇనీషియల్ డేస్లో, ఇప్పుడు మోస్ట్లీ ఇట్స్ జస్ట్ రీయూజింగ్ పార్ట్, బట్ ఇనీషియల్ డేస్లో కనిపెడుతున్నప్పుడు అంతా చేసింది హార్డ్వేర్ మీద, యాక్చువల్ హార్డ్వేర్ మీద. సో కోకా ఈజ్ నాట్ కంప్లీట్లీ అ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్, రైట్? ఇట్స్ అ హార్డ్వేర్ సబ్జెక్ట్ అండ్ దాట్ వాట్ మేక్స్ ఇట్ యాక్చువల్లీ కొంచెం డిఫికల్ట్. మిమ్మల్ని అడిగితే చాలామంది కోకా డిఫికల్టా ఆర్ వాట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ ఇన్ బీటెక్ అంటే చాలామందికి కోకా ఈజ్ ఆన్సర్. కారణం ఇదే. బట్ విత్ దిస్ క్రాష్ కోర్స్ ఐ విల్ ప్రాబ్లీ హెల్ప్ యూ టు remove that. Okay, great. So let's go into details about how things work, right? And if you want comment చేయండి.
ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ ద అంటే ఇదే సేమ్ రన్నింగ్ నోట్స్. సెపరేట్గా రాసేమంటే కష్టం, బట్ దీన్నే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. నౌ ద నెక్స్ట్ పార్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్, రైట్? సో అగైన్ నేను కంప్యూటర్ అంటున్నానంటే మీరు ఆ మానిటరు, కీబోర్డు, మౌసు, సిపియు ఈ ఇమాజినేషన్ వదిలేయండి. ఐఎమ్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ మనకి కోర్ కంప్యూట్ చేసే యూనిట్స్ ఆర్ కాంపోనెంట్స్, రైట్? ఫస్ట్ ది సిపియు. వెన్ ఐ సే సిపియు, ఇట్స్ అగైన్ నాట్ ది ఫిజికల్ మీరు చూసి ఆ డబ్బా కాదు, సంథింగ్ వేర్ ద ప్రాసెసింగ్ హ్యాపెన్స్. ఓకే, సెకండ్ memory important, memory is a component, and third is IO, right? CPU lo it includes ALU, arithmetic logic unit, CU, control unit, and registers, right? Again వీటిలో కూడా you have special purpose registers and general purpose registers. అండ్ గైస్ ఒక సజెషన్ మీ అందరికీ, వీడియోస్ చూస్తున్నప్పుడు బెస్ట్ థింగ్ వుడ్ బి టు టేక్ నోట్స్, బట్ దానికి బదంగా వేస్తే అట్లీస్ట్ మీరు ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు టేక్ స్క్రీన్ షాట్స్. అంటే ఖాళీ కూర్చొని జస్ట్ వీడియో చూస్తే నిద్ర వస్తుంది, సరిగ్గా ఎక్కదు. ఆఫ్టర్ సమ్ పాయింట్ ఇన్ టైం మీకు ఫోకస్ ఉండదు. సో డూ సమ్ యాక్టివిటీ, ఎంగేజ్ విత్ ద కాంటెంట్ ఇన్ సమ్ వే. కమెంట్ చేస్తూ ఉండండి ఆర్ నోట్స్ తీసుకుంటూ ఉండండి, take screenshots, do something. Okay, then in memory it's main memory RAM, right, and secondary memory ROM, like external storage, right? ఆ తర్వాత IOలో లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అగైన్ మెమరీలో క్యాష్ ఇవన్నీ ఉండవంటే ఉంటాయి, బట్ అట్ హై లెవెల్ మెయిన్ థింగ్స్ ఆర్ దీస్ థింగ్స్. సో దీస్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ సిపియు. సిపియూలో దిస్ ఈజ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో దీంట్లోనే మీకు యాక్చువల్ అంటే లెట్స్ సే 1+2, లైక్ A ఈజ్ ఈక్వల్ టు 1+2 ఒక నార్మల్ కోడ్ ఇన్స్ట్రక్షన్ కదా, రైట్? నా ఇక్కడ ఈ 1+2 యాక్చువల్ ఎడిషన్, ఆర్ నేను A ఈజ్ ఈక్వల్ టు B*C అంటున్నాను. సో ఈ యాక్చువల్ మల్టిప్లికేషన్ ఇదంతా జరిగేది ఈ ALUలో. కంట్రోల్ యూనిట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్స్ కంట్రోల్ బిట్వీన్ బ్లాక్స్ ఆఫ్ కోడ్, ఆర్ అట్ ద కోర్ మీకు ఈ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఎంత ఉండదు, బిట్వీన్ మెమరీ లొకేషన్స్ అండ్ ఆపరేషన్స్. విల్ డిస్కస్ దట్, రైట్? వాట్ ఆర్ రిజిస్టర్స్? సో మన కంప్లీట్ మెమరీ సైకిల్ తీసుకుంటే మనకి సెకండరీ మెమరీ ఉంటుంది, ద రామ్, రైట్? మెయిన్ మెమరీ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటాయి కదా, దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రాసెసర్ లెట్స్ సే. దానికి అతి దగ్గరలో ఉన్న memory unit is register, right? And registers are very very small. Now మీకు సెకండరీ మెమరీ టీబీస్లో ఉంటాయి, రైట్? టెరాబైట్స్. బట్ దీంట్లో బిట్స్లో ఉంటాయి, 16 bit, 32 bit, రైట్? సో ద స్టోరేజ్ ఆఫ్ వన్ రిజిస్టర్ ఈస్ దాట్ స్మాల్. ఎందుకని? బికాస్ ఆఫ్ ది స్పీడ్, లైక్ ద ఫాస్టెస్ట్ థింగ్. మనకి ప్రాసెసర్ అనేది ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, రైట్? ఆ స్పీడ్లో ఈ ప్రాసెసర్కి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ మెమరీ ట్రాన్స్ఫర్ జరగాలి. సో అంత ఫాస్ట్గా పనిచేసేది రిజిస్టర్. కాబట్టి సైజ్ చిన్నది, సైజ్ ఈజ్ స్మాల్, బట్ మనకి కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ కాబట్టి, రైట్? సో అగైన్ దాంట్లో 2 types ఉంటాయి. విల్ డిస్కస్ అబౌట్ దాట్ ఓన్లీ నెక్స్ట్. సో స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. సో వీటికి ప్రతిదానికి ఒక పర్పస్ ముందే ఉంటుంది. అంటే ఈ స్పెసిఫిక్ రిజిస్టర్, లెట్స్ సే రిజిస్టర్ X ఉంది, లెట్స్ సే X ఈజ్ SPR, స్పెషల్ పర్పస్ రిజిస్టర్. దెన్ దీని టాస్క్ ఏంటో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. GPRస్లో ఏంటంటే ఇట్ కెన్ బీ ఫర్ హోల్డింగ్ డేటా ఆర్ మెమరీ బేస్డ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ ఇన్స్టెంట్, ఫిక్స్డ్ ఉండదు, రైట్? మెమరీలు చెప్పాను కదా, ఇదేమో ర్యాము, ఇదేమో రాము. ఇది తెలిసిందే కదా, ఐఓ ఆపరేషన్స్, రైట్? సో ఇట్ కుడ్ బి ఐదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. లెట్స్ మీరు కీబోర్డు టైప్ చేస్తున్నారు, దట్స్ ఇన్పుట్. మీకు స్క్రీన్ మీద లాక్ ప్రింట్ అయ్యింది, దట్స్ అవుట్పుట్, రైట్? గ్రేట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ స్పెషల్ పర్పస్ registers and their
uses. Number one is PC. Okay, or let me also ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, రైట్? ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్. అంటే మనం నెక్స్ట్ ఫ్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ మేక్ సెన్స్ టు యూ. సో దిస్ ఈజ్ CPU. దీంట్లో మల్టిపుల్ GPRs ఉంటాయి, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, R12, లెట్స్ సే RN, డిపెండ్స్ అగైన్ ఆర్కిటెక్చర్ బట్టి. దిస్ N ఈజ్ అగైన్ వేరియబుల్, అంటే ఫిక్స్ కాదు, రైట్? దెన్ యూ హ్యావ్ MBR అనే రిజిస్టర్, యూ హ్యావ్ AC అనే రిజిస్టర్, యూ హ్యావ్ IR అనే రిజిస్టర్, యూ హ్యావ్ PC అనే రిజిస్టర్, యూ హ్యావ్ MAR అనే రిజిస్టర్, రైట్? Then let's say this is your IO units, actual hardware IO units, let's say keyboard, monitor, right? And let's say this is your main memory. So mostly meeku CSE lo when we talk about memory specific ga cheppapothe we are talking about main memory. Let's say if you are saying secondary memory or external storage antunnamante, then we talking about RAM, but by default we always talk about RAM. Got it? So deentlo you have different blocks of memory holding cells, and dantlo we either store instructions or data. Okay, now let's discuss about different registers, that to SPRs. Okay, firstly PC stands for program. In fact ఈ వీడియోస్ మీకు మీ బీటెక్ సెమిస్టర్స్ కూడా పనికి వస్తాయి, రైట్? ప్రోగ్రామ్ కౌంటర్. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క టాస్క్ ఏంటి అంటే, అగైన్ దీస్ ఆర్ ఆల్ రిజిస్టర్స్. సో రిజిస్టర్స్ ఆర్ అగైన్ చెప్పాను కదా మెమరీ. సో దే హోల్డ్ సంథింగ్. వాట్ డూ దే హోల్డ్ అనేది టాస్క్, రైట్? సో PC యొక్క టాస్క్ ఏంటంటే ఇట్ హోల్డ్స్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే మీనింగ్ ఏంటి? నా లెట్స్ సే మన ప్రోగ్రామ్ ఉంది. అగైన్ ప్రోగ్రామ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాం. that gets connected to assembly, right? Assembly language, and that gets connected to machine language, which is zeros and ones. Let's say మన కోడ్ యొక్క అసెంబ్లీ కోడ్ లుక్ సంథింగ్ లైక్స్ add R1 R2, add R1 R3, రైట్? లెట్స్ సే ప్రస్తుతానికి మీరు ఈ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. PC ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇది. సో ఇది మీకు అగైన్ ఎక్కడ ఉంటుంది? మీ ర్యామ్లోనే ఉంటుంది, రైట్? సో ఆ ర్యామ్లో లెట్స్ సే మీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ I1 ఇక్కడ ఉందనుకుందాం, రైట్? I2 వెంటనే పక్కన ఉండదు. ఇట్ కెన్ బి లెట్స్ సే సంథింగ్ హియర్. సో లెట్స్ దీని లొకేషన్ 1000 అనుకుందాం, దీని లొకేషన్ 9000 అనుకుందాం, రైట్? సో PC విల్ స్టోర్ 9000, ద లొకేషన్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, స్టార్టింగ్ లొకేషన్. ఓకే, అగైన్ ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ కెన్ బి మల్టిపుల్ బైట్స్. లెట్స్ సే ఈ సెల్ యొక్క సైజ్, అంటే దీని సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 byte అనుకుంటే, అండ్ మీ ఇన్స్ట్రక్షన్ 2 bytes అనుకుంటే, బోత్ దీ సెల్స్ విల్ హోల్డ్ ద ఇన్స్ట్రక్షన్. సో మనం ఏమంటున్నాం అంటే PC విల్ స్టోర్ ద స్టార్టింగ్ అడ్రస్. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే. సెకండ్ వన్ ఏంటంటే MAR, రైట్? మెమరీ అడ్రస్, ఆర్ అంటే ఇందాక రిజిస్టర్, రైట్? సో వాట్ డస్ దిస్ డూ? సో MAR యాక్చువల్లీ స్టోర్స్ అడ్రస్ ఆఫ్, అగైన్ నేను చాలాసార్లు గైస్, అంటే ఇది ఒక హ్యాబిట్ అంతే. మీకు రాస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు కంటిన్యూస్గా చూస్తే అర్థమైపోద్ది, కానీ తర్వాత స్క్రీన్ షాట్ చూస్తే అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఐ విల్ ప్రిఫర్ రైటింగ్ నోట్స్. ఓకే, బాగా హెల్ప్ అవుద్ది ఇన్స్టెడ్ ఆఫ్, ఎందుకంటే నేను చూసారా ఇప్పుడు ఈ మాట ఇక్కడ రాస్తాను, యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కాబట్టి అంటే ఇప్పుడు నేను చదివితే ఇదే నాకు అర్థమవుద్ది, బట్ మీ స్టైల్ మీది కదా. సో మీ స్టైల్లో మీరు నోట్స్ రాసుకుంటే బెటర్. ఓకే, అడ్రస్ ఆఫ్ మెమరీ, రైట్, యూజ్డ్ ఫర్
ఐదర్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిజిస్టర్ R1 R2 బదులు ద ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ యాడ్ రైట్ R1 అండ్ వాల్యూ 1 రైట్. సో ఈ 1 ఎక్కడ ఉంటుంది, అగైన్ మెమరీలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అగైన్ ఇగ్నోర్ ది ఫోన్ నోటిఫికేషన్స్ మధ్యలో ఏమైనా వస్తే. ఓకే, నా బేసిక్లీ ఈ 1 ఎక్కడ ఉంటుంది, మెమరీలో ఉంటుంది. సో ఈ మెమరీ నుంచి యాక్చువల్ ప్రాసెసర్ ప్రాసెస్ చేసే ముందు it will temporarily go and be stored in MAR. So I'll show you the flow also. So the flow would always go through MAR. So it stores the memory used for read or write operation. Then you have MBR, memory buffer register, right? సో ఈ మెమరీ బఫర్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్టోర్స్ డేటా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ డేటా. అంటే వాట్ డస్ ఇట్ మీన్, దిస్ ఈజ్ ఫర్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. ఇదేమో లెట్సే ఇక్కడ నేను యాడ్ R1 అండ్ లెట్సే 6000 ఇచ్చాను. సో ఇక్కడ మీకు 6000 మెమరీ లొకేషన్లో ఉన్న డేటా తీసుకొచ్చి R1 రిజిస్టర్లో ఉన్న దాంతో యాడ్ చేయాలి, రైట్. సో బేసిక్లీ వాట్ ఆర్ యూ సేయింగ్, యూ సేయింగ్ టు గో అండ్ పిక్ దిస్ డేటా ఫ్రమ్ అ లొకేషన్ ఇన్ మెమరీ. దాన్ని మీరు టెంపరీగా MBRలో స్టోర్ చేస్తారు. గాట్ ఇట్. దెన్ యూ హ్యావ్ IR, రైట్. వాట్ ఈస్ IR? IR ఈజ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, రైట్. దీంట్లో మీరు ప్రస్తుత అంటే అట్ దిస్ పాయింట్ ఇన్ టైం కరెంట్ ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేస్తారు. అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు యాడ్ R1 R2 అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ ఇన్స్ట్రక్షన్ స్టోర్ అయ్యేది IRలో. గాట్ ఇట్. సో మీ IR నుంచే ఇన్స్ట్రక్షన్ వుడ్ గో టు ప్రాసెసర్. సో మీ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అంతా కూడా డిఫైన్ అయి ఉండేది IRలో. ఓకే. దెన్ యూ హ్యావ్ AC, అక్యుమ్యులేటర్. ఓకే. ఇదేం చేస్తుందంటే టెంపరీగా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ జరిగింది, రైట్. ఇప్పుడు మీరు యాడ్ చేశారు. సో ఈ యాడ్ చేశాక వచ్చిన వాల్యూ టెంపరీగా ACలో స్టోర్ అవుద్ది. గాట్ ఇట్. టెంపరీ result is stored here. And కొన్నిసార్లు you can also say let's say add x, right. సో మీరు ఓన్లీ సింగిల్ ఆపరాండ్ ఇచ్చారు. సో ఆ కేసులో ఏం జరుగుతుందంటే ఏసీలోకి ఎనీవేస్ టెంపరీ రిజల్ట్ స్టోర్ అవ్వాలి. సో ఏసీలోకి స్టోర్ అయ్యేది AC + x. సో వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆపరాండ్ గివెన్, బేసిక్లీ ఈ ఏసీలో ఉన్న వాల్యూ విల్ బికమ్ ద first operand of ALU operation is also AC. అంటే ఏసీలో ఉన్న వాల్యూ. గాట్ ఇట్. దెన్ వీ హ్యావ్ SP. ఈ SPని మీరు ఐ థింక్ ఎనీవేస్ విల్ క్రియేట్ క్రాష్ కోర్స్ ఫర్ C లాంగ్వేజ్ ఆల్సో. బట్ C లాంగ్వేజ్లో నేర్చుకుని ఉండొచ్చు, ఓకే, స్టాక్స్ చదువుకుంటున్నప్పుడు ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో SP stands for stack pointer. Okay, so a stack pointer points to top of stack address. ఈ స్టాక్ దేనికి వాడతాం? మల్టిపుల్ రీజన్స్. విల్ డిస్కస్ దాట్ ఇన్ ద కోర్స్. బట్ లెట్స్ సే మీకు నేను చెప్పుంటాను, ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ దట్, బట్ వెన్ ఐ టీచ్ functions, especially in the DSA course, I talked about this, So function call, let's say main function ఉంది అండ్ ఇక్కడ fun అనే ఫంక్షన్ ఉంది. మీరు మెయిన్ ఫంక్షన్ నుంచి fun అనే ఫంక్షన్ని కాల్ చేశారు, రైట్. సో ఈ fun అనే ఫంక్షన్లో 3 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ మూడోది ఎగ్జిక్యూట్ అయిపోయాక ఏం జరుగుద్ది?
control will be sent back to main again. సో హౌ డస్ కంప్యూటర్ నో దాట్ ఈ ఫన్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక మళ్ళీ మెయిన్లోకి వెళ్ళాలి? హౌ డస్ దట్ నో? బేసిక్లీ స్టాక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంట్రీ వుడ్ బీ మెయిన్, రైట్? దెన్ యూ విల్ పుష్ ఫంక్షన్ అనే ఎంట్రీ. వన్స్ దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దిస్ విల్ బి పాప్డ్. నౌ వాట్ ఈస్ ద టాప్ అడ్రస్? మెయిన్. కాబట్టి కంట్రోల్ కమ్స్ బ్యాక్ టు మెయిన్. సో stack has multiple uses, but yeah, our top of the stack address is stored in SP. Okay, then you have PSW, program status word. సో దీంట్లో మీకు డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయండి. క్యారీ ఫ్లాగు, ప్యారిటీ ఫ్లాగు, సైన్ ఫ్లాగు, ఓవర్ఫ్లో ఫ్లాగు. ఆ ఫ్లాగ్స్ని దీని వాడి సెట్ చేయొచ్చు. సో ఓవరాల్గా జస్ట్ టు అండర్స్టాండ్ ద బేసిక్, దీంట్లో స్టేటస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేటస్ ఆఫ్ ద ALU రిజల్ట్ స్టోర్ చేస్తాం. స్టేటస్ ఆఫ్ ALU రిజల్ట్ ఓకే అన్న ప్రాబ్లీ మీరు యాడ్ చేస్తున్నప్పుడు ఓవర్ఫ్లో ఉంటే లెట్స్ సే 111 + 111 చేస్తే, అగైన్ బైనరీ చెప్తున్నాను, దెల్ బి ఓవర్ఫ్లో కాబట్టి దాన్ని పెడతారు. ఓకే, వాట్ డస్ స్టేటస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీన్ అంటే విల్ డిస్కస్ దిస్ ఇన్ అడ్రసింగ్ మోడ్స్. స్టే ట్యూన్డ్. ఓకే, గ్రేట్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ SPRs, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. దెన్ యూ హ్యావ్ GPRs, రైట్? దీంట్లో మనం నార్మల్గా యూస్ టు స్టోర్ అండ్ ప్రాసెస్ డేటా. సో ఇందాక మీకు అదే పైన ఇన్స్ట్రక్షన్స్ కూడా లెట్స్ సే యాడ్ R1 R2 అంటున్నాను. దీస్ ఆర్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్. గాట్ ఇట్? పక్కా? గ్రేట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాడ్ ఓకే R1 R2 అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అనుకుందాం. ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క సైకిల్ ఏంటి అంటే, ఈ ఇన్స్ట్రక్షన్ మనకి ప్రాసెసర్ కంప్లీట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డిఫరెంట్ ఫేజెస్ ఏంటి, రైట్? ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ జస్ట్ ఫేజెస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో దీంట్లో మనకి you'll have 3 phases. First phase is fetch phase or fetch cycle. Second one is decode phase or decode cycle. Third one is execute phase or execute cycle. Got it? సో ఈ మూడే మీకు ఉండేది. అగైన్ కొన్నిసార్లు యూల్ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ విత్ ఇంటరప్ట్. దాంట్లో యూల్ హ్యావ్ ఫెచ్ సైకిల్, డీకోడ్ సైకిల్ అండ్ ఎగ్జిక్యూట్ సైకిల్ యాజ్ యూజువల్. దాంతోపాటు యూల్ ఆల్సో హ్యావ్ interrupt cycle. We'll discuss this. First of all, let's discuss this. Okay, now what does fetch cycle mean overall ga chusukunte, right? Fetch cycle overall ga em chestadi, memory lo unna instruction ni తీసుకొచ్చి CPU కి ఇస్తుంది. CPU లో కూడా ఎక్కడ పెట్టాలి? IR లో పెట్టాలి, అవునా కదా? సో లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ IR? ఐఆర్లో కరెంట్ ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేయాలి, రన్ చేయాలంటే. సో ఫెచ్ సైకిల్లో మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ఐఆర్లో పెట్టాలి. దాట్స్ ది పర్పస్ ఆఫ్ FC. ఈ డీకోడ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్ యొక్క పర్పస్ ఏంటి? దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? ఆ ఇన్స్ట్రక్షన్లో ఉన్నది ఏంటి, సారాంశం ఏంటి, డీకోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ దట్ ఇన్ డీటెయిల్. నౌ ఈ FCలో ఫెచ్ సైకిల్, రైట్? FC ఏం జరుగుద్ది అంటే ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ క్యాలిక్యులేషన్ జరుగుద్ది. సో ఈ చెప్పాను కదా, యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ R1 R2 ఇస్ ఇన్స్ట్రక్షన్, రైట్? ఇది మన మెమరీలో ఏ లొకేషన్లో ఉంది, దీని అడ్రస్ ఎంత అనే క్యాలిక్యులేషన్ FCలో జరుగుతుంది, రైట్?
ఆ తర్వాత బేసిక్లీ ఆ ఇన్స్ట్రక్షన్ ఉన్న అడ్రస్కి వెళ్ళి ఫెచ్ జరుగుతుంది. అంటే దాన్ని తీసుకెళ్ళి మన మెమరీలో పడడానికి సన్నద్ధం జరుగుతుంది. ఓకే, దెన్ కమ్స్ ద డీకోడ్ ఫేజ్. ఈ డీకోడ్ ఫేజ్లో ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే డీకోడింగ్ అంటారు దాన్ని. సో డీకోడ్ ఫేజ్లో డీకోడింగ్ కాకపోతే ఏంటన్నా అంటే లెట్ మీ టెల్ యూ. సో ఈ డీకోడింగ్లో ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ జరుగుద్ది. వాట్ డస్ దిస్ ఇంక్లూడ్? బేసిక్లీ వాట్ ఈస్ ది ఆప్ కోడ్. విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఆప్ కోడ్ మీన్స్, రైట్? బట్ ఆప్ కోడ్ అంటే ఏంటంటే బేసిక్లీ ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఏ ఆపరేషన్ కోసం. సో ఈ కేసులో ఇట్స్ అడిషన్ కదా, సో అలా వాట్ ఈస్ ద ఆప్ కోడ్. ఆ తర్వాత హౌ మెనీ ఆపరాండ్స్, ఎన్ని ఆపరాండ్స్ ఉన్నాయి, 1 2 3 అసలు ఏంటి కథ, ఏంటి డెస్టినేషన్ ఉందా ఏంటి అనేది తెలుసుకుంటాం. అండ్ ఆ తర్వాత వేర్ ఆర్ ద ఆపరాండ్స్ స్టోర్డ్, రైట్? ఆపరాండ్స్ కెన్ బి స్టోర్డ్ ఎనీవేర్. ఇప్పుడు ఇక్కడ R1 అండ్ R2లో ఉన్నాయి, సో రిజిస్టర్స్లో ఉన్నాయి. లేదా మీరు జస్ట్ ఇక్కడ #1 అని చెప్పి వాల్యూ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వచ్చేసింది. లేదా లైక్ కింద చెప్పినట్లుగా ఈ విధంగా అడ్రస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండైరెక్ట్ అడ్రస్ ఇవ్వచ్చు. సో అడ్రస్లో ఇంకో అడ్రస్ పెట్టచ్చు. లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, విల్ డిస్కస్ దట్. బట్ ఆ ఆపరెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా ఈ డీకోడింగ్ ఫేజ్తోనే కనుక్కుంటాం, రైట్? ఆ తర్వాత ఏవైతే కనుక్కున్నామో అవి ఇందాక ఎలాగైతే ఇన్స్ట్రక్షన్ అడ్రస్ క్యాలిక్యులేషన్ చేసామో అలా ఇక్కడ ఆపరాండ్ అడ్రస్ క్యాలిక్యులేషన్ కూడా చేస్తాం. ఓకే పక్కా? అండ్ దెన్ ఆ ఆపరాండ్స్ని ఇందాక ఎలాగైతే ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసామో అలా ఇక్కడ ఆపరాండ్స్ని ఫెచ్ చేస్తాం. దెన్ కమ్స్ ఎగ్జిక్యూషన్ సైకిల్. సో ఏవైతే ఆపరాండ్స్ ఫెచ్ అయ్యాయో ఆ డేటా మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. అండ్ ఫైనలీ result will be stored. This is how each instruction is executed. See, మనం ప్రోగ్రామ్ అన్నప్పుడు మనకి వేలాది లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, రైట్? సో వాటిల్లో అగైన్ ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ క్యాన్ సమ్ టైమ్స్ కరస్పాండ్ టు మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్, రైట్? సో మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా విషయాలు అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి. లైక్ ఇఫ్ యూ ఇంప్లిమెంటింగ్ లూప్స్, ఇట్ మైట్ లుక్ లైక్ 3 lines of code, బట్ వాటిల్లో యూ హ్యావ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, రైట్? సో ఈచ్ లైన్ క్యాన్ కరస్పాండ్ టు మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఇట్స్ వండర్ఫుల్ కదా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండి. లైక్ వెన్ యూ రీడ్ ఎనీ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అట్లీస్ట్, థింగ్స్ ఆర్ వెరీ లాజికల్. అంటే మిగతా బ్రాంచెస్కి మనకి అదే మెయిన్ అడ్వాంటేజ్. యూ కెన్ విజువలైజ్ దీస్ థింగ్స్, రైట్? యా, సో విజువలైజ్ చేసుకోండి. అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, రైట్? ఆసమ్. ఆ తర్వాత లెట్స్ డిస్కస్ అబౌట్ అన్ ఇన్స్ట్రక్షన్. ప్రాబ్లీ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ తీసుకుందాం. ఓకే, ఎలాగైతే యాడ్ ఉంటుందని చెప్పానో యాడ్ లాగే వీల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ లోడ్. ఓకే, సో ఈ లోడ్ ఆపరేషన్ ఈ సైకిల్లో ఎక్సిక్యూట్ అవుతే ఏ స్టెప్లో ఏం జరుగుద్దో చూద్దాం. లెట్స్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ లోడ్ 6000. ఓకే, వాట్ డస్ దిస్ మీన్? లోడ్ ఆపరేషన్ అంటే మెమరీలో ఉన్న ఒక వాల్యూని తీసుకొచ్చి ఒక రిజిస్టర్లో నిలబెట్టడానికి లోడ్ R1, 6000 దీంట్లోంచి దీంట్లో పెడదాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సైకిల్ ఎలా ఉంటుంది? లెట్స్ సీ దట్. సో ఫెచ్ సైకిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రామ్ కౌంటర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఫెచ్ సైకిల్లో మీ ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ ఇస్తుంది. బికాస్ లెట్స్ మీరు దీనికి ముందు యాడ్ ఆపరేషన్ ఉంది, యాడ్ R1, R2. ఓకే, సో యాడ్ జరుగుతున్నప్పుడు దాని నెక్స్ట్ ఏంటో చెప్పేది పీసీ కాబట్టి పీసీ విల్ గివ్ ద అడ్రస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, టు వాట్? MAR. సో MARలో పీసీలో ఉన్న అడ్రస్ వెళ్ళి స్టోర్ అవుతుంది, రైట్? అండ్ దీని నుంచి MARలో ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్కి మనం మెమరీలో వెళ్తాం, రైట్? మెమరీ నుంచి వచ్చిన ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో దాన్ని MBRలో స్టోర్ చేస్తాం.
ఎంబీఆర్ నుంచి ఐఆర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత పీసీ ఇంక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదు. సో పీసీ విల్ గివ్ యూ వాట్? అడ్రస్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రక్షన్. సో లెట్స్ సే ఈ లోడ్ అనేది మెమరీ అనుకుందాం. ఇక్కడ లోడ్ R1, ఈ విధంగా R వేల్ అని ఉంది. ఓకే, లెట్స్ సే ఈ ఇన్స్ట్రక్షన్ మెమరీ లొకేషన్ నెంబర్ 4000లో ఉందనుకుందాం. సో పీసీ విల్ గివ్ 4000 టు MAR, రైట్? సో MAR విల్ గో టు మెమరీ టు లొకేషన్ నెంబర్ 4000 అండ్ 4000లో ఉన్న ఇన్స్ట్రక్షన్ వచ్చి ఎంబీఆర్లో స్టోర్ అవుతుంది. సో ఎంబీఆర్లో ఎంఏఆర్లో ఏమో 4 వచ్చింది, రైట్? ఎంబీఆర్లో ఈ లోడ్ R1 6000 అని చెప్పి వస్తుంది, రైట్? అదే సేమ్ తీసుకెళ్ళి ఎంబీఆర్ ఐఆర్కి ఇస్తుంది, రైట్? ఇక్కడతో మన ఫెచ్ సైకిల్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫెచ్ సైకిల్కి పీసీ ప్రిపేర్ అయ్యి, లెట్స్ ఈ లోడ్ తర్వాత వీ హ్యావ్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్. దాని లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 7000లో ఉంది. సో పీసీ విల్ బి అప్డేటెడ్ విత్ 7000. ఓకే, దిస్ ఈస్ హౌ ద ఫెచ్ సైకిల్ విల్ లుక్ లైక్. నౌ డీకోడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, డి అంటే డీకోడు, ఈ అంటే ఎగ్జిక్యూట్ సైకిల్. నౌ ఎగ్జిక్యూట్ సైకిల్లో మీరు ఎగ్జిక్యూట్ చేయవలసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? లోడ్ R1 అండ్ R వేలు అంటున్నాం. అంటే R1లోకి లొకేషన్ నెంబర్ R వేలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, దాంట్లో లెక్స్తే వాల్యూ 56 అని ఉంది. ఈ 56ని తీసుకెళ్ళి R1లో స్టోర్ చేయాలి. దట్స్ ది ఇన్స్ట్రక్షన్. సో అగైన్ ఐఆర్ నుంచి మనకు కావాల్సిన లొకేషన్ ఏంటి? R వేలు. ఆ R వేలు అనే అడ్రస్ ఎంఏఆర్కి వెళ్తుంది, రైట్? ఎంఏఆర్ నుంచి ఇట్ విల్ గో టు మెమరీ. మెమరీలో R వేలో ఏముంది? 56 ఉంది. సో ఎంబీఆర్లోకి ఆ 56 వస్తుంది. ఎస్, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎస్, ఏసీలోకి వెళ్తుంది. సో ఏసీలోకి 56 వస్తుంది. గాట్ ఇట్? దిస్ ఇస్ ద ఫ్లో. సో ఆ ఏసీలో ఉన్న వాల్యూతో మన ప్రాసెసర్ ఆపరేషన్ చేస్తుంది. సో R1లోకి 56ని తీసుకెళ్ళి పెట్టేస్తుంది. దట్ ఈస్ హౌ ద డీకోడ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ వర్క్స్. సో డీకోడ్లో వీ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ లోడ్ అండ్ we found that we have to get it from location number 6000 నుంచి ఈ ప్రాసెస్ ద్వారా ఏసీలో పెట్టాం. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో బేసిక్లీ ఏసీలో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి R1లో పెట్టాం. అలా అనమాట. అర్థమైందా? పక్కా? షూర్? ఆసమ్. దిస్ ఈస్ హౌ ది మన ఫెచ్ అండ్ ఎగ్జిక్యూట్, అదే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ వర్క్స్. Okay, but then we have fetch, decode, execute plus interrupt, right? So interrupt ante, we'll discuss that in detail again. Think of interrupt as any unusual event in the flow of instructions. Let's say I1, I2, I3, I4 అని చెప్పి ఈ విధంగా certain flow of instructions ఉన్నాయి. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అది ఫ్లో. బట్ I2 తర్వాత ఆర్ I2 జరుగుతున్నప్పుడు యూ గాట్ సమ్ అన్యూజువల్ ఈవెంట్. ఓకే, దాట్ కెన్ బి ఎనీథింగ్. లెట్స్ సే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మీరు Ctrl+C ప్రెస్ చేశారు. దాట్స్ ఇంటరప్ట్, రైట్? లైక్ ఇంటరప్ట్ కెన్ బి ఎనీథింగ్. విల్ డిస్కస్ అబౌట్ దట్. బట్ ఆ అన్యూజువల్ ఈవెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? హౌ విల్ యూ హ్యాండిల్ ద ఇంటరప్ట్? సో ద ఫ్లో ఈజ్ సింపుల్ అండి. ఫెచ్ సైకిల్ నుంచి విల్ గో టు డీకోడ్ సైకిల్. డీకోడ్ సైకిల్ నుంచి విల్ గో టు మన ఎగ్జిక్యూట్ సైకిల్, రైట్? ఎగ్జిక్యూట్ సైకిల్ తర్వాత లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ సైకిల్ ఆఫ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ తర్వాత వీ విల్ చెక్. సో నేను ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా అన్యూజువల్ ఈవెంట్ జరిగిందా? ఎస్, I2 కేసులో జరిగింది. సో విల్ చెక్ ఇంటరప్ట్ వచ్చిందా. ఒకవేళ రాకపోతే, ఇప్పుడు I1 కేసులో I1 ఎగ్జిక్యూట్ అయినప్పుడు దెర్ వాజ్ నథింగ్, నో అన్యూజువల్ ఈవెంట్.
సో ఒకవేళ నో అనుకోండి, ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఫెచ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, రైట్. ఇట్ విల్ గో బ్యాక్ టు ది ఫెచ్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. బట్ ఒకవేళ వస్తే I2 కేసులో వచ్చింది. సో ఒకవేళ వస్తే ఇది ఎస్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ హ్యాండిల్ దాట్. ఓకే, దాన్ని సర్వీస్ అంటారు. వీ విల్ సర్వీస్ దాట్ ఆర్ హ్యాండిల్ దాట్ ఇంటరప్ట్. ఆ ఇంటరప్ట్ బాధ ఏంటి అది చూసి మళ్ళీ విల్ గో బ్యాక్ టు ద ఫెచ్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. కొన్నిసార్లు ఎలా అంటే లెట్స్ సే ఇంటరప్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ప్రయారిటీ అండ్ ప్రాసెసెస్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ 4 ఆపరేషన్స్ చేయాలి. ఈ 4ని చేసి అగైన్ దీంట్లో ఫెచ్ ఉంటే దీని ఫెచ్ ఎగ్జిక్యూట్, దీని ఫెచ్ ఎగ్జిక్యూట్, దీన్ని అన్నిటిని చేసి అప్పుడు ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఫెచ్ ఆఫ్ I3, రైట్. సో అగైన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే సింపుల్. వెన్ ఎవర్ దర్ ఇస్ అన్ ఇంటరప్ట్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ మన పీసీలో ఉన్న ఏదైతే నెక్స్ట్ దాని యొక్క వాల్యూ, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉందో దాన్ని ఇమీడియట్లీ తీసుకెళ్ళి మన స్టాక్లోకి పుష్ చేసేస్తాం. ఓకే, పుష్ ఇట్ టు స్టాక్. ఎందుకని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు నెక్స్ట్ దేనికి వెళ్ళాలో తెలియదు కదా, కాబట్టి స్టాక్లోకి పుష్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఇమీడియట్లీ కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఇంటరప్ట్ సబ్ ప్రోగ్రామ్, ఓకే, ISP. సో అక్కడి నుంచి చూసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు నార్మల్. మనకి స్టాక్లో ప్రీవియస్ పీసీ యొక్క లొకేషన్ ఉంది కాబట్టి విల్ పాప్ ఇట్, గెట్ ఇట్ అండ్ కంటిన్యూ విత్ ఎగ్జిక్యూషన్. దిస్ ఈజ్ హౌ instructional cycling works. Next video we'll discuss about the modeling of memory, and then we'll also discuss about addressing modes and all of that. But yeah, ఈ వీడియోలో మీకు డెఫినెట్లీ ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.